ఇంకా అలాగా మన తణుకు పట్టణం మున్సిపల్ ఆఫీస్ నుంచి కేశస్వామి మార్గంగా బైపాస్ రోడ్డు మార్గంగా ప్రధాన రోడ్డు మార్గంగా బౌద్ధ పీఠానికి చేరుకుంటాం. స్టార్ట్. బౌద్ధ విహార ముందు కలశ శంకుస్థాపన కార్యక్రమానికి ఈరోజు మన తణుకు పట్టణం నుండి మరి శాంతి ర్యాలీని కొనసాగించి తరువాత కలశ ప్రతిష్టాపన చేయడానికి మరి ఇక్కడ నాందివెళ్ళడానికి చేసినటువంటి పెద్దలు ముందుగా ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నటువంటి నా సోదరులు శ్రీ ఆరుమిల్లి రాధాకృష్ణ గారు ఇచ్చారంటే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రస్తావన. ముఖ్యంగా తణుకు ప్రాంతం, తణుకు పట్టణం, అలాగే ఈ ప్రాంతానికి ఒక ప్రాశస్త్యత ఉంది. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, విలువలు కలిగినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి దాన్ని మరి ఎప్పటికీ నిలుపుకోవాలనేటటువంటి నిరంతర సంకల్పంతో పనిచేస్తున్నటువంటి మా సోదరులు ఆర్మిల్ రాధాకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ, అట్లాగే ఈ కార్యక్రమానికి మరి ప్రపంచ శాంతి అన్నది వేళ మానవాళి మనుగడకు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అట్లాంటి వాటి కోసం మరి ఉన్నటువంటి మైత్రేయి బుద్ధ విహార కలశ స్థాపన కార్యక్రమానికి సంబంధించి మన తణుకు పట్టణం నుంచి ఉండ్రాజాల వరకు కూడా శాంతి ర్యాలీని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. దానికి సంబంధించి ఇక్కడ విచ్చేసినటువంటి ఉండ్రాజాల మాజీ సర్పంచ్ సోదరులు సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి భూమిపల్లి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిడదవోలు మాజీ శాసనసభ్యులు గూరుపల్లి శేషారావు గారికి, ప్రాచుర్యం పొందడానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నటువంటి బండి గారికి, అలాగే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మంచి బౌద్ధ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించి మనందరికీ కూడా ఏదైతే గౌతమ బుద్ధుడు మనందరికీ బోధించారో అశాంతి, అలాగే క్షమాగుణం, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా శాంతి కాముకులై ఉంది, వాటికి వ్యతిరేకంగా ఉంది. శాంతి సమానత్వంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని ఈరోజు దయాగుణం, ధర్మగుణం, బౌద్ధ మతం అనేది ధర్మానికి ప్రతీక. ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని కాపాడాలనేది మనకి బుద్ధుడు ప్రబోధించింది. అదేవిధంగా అంబేద్కర్ గారు బుద్ధుడిని తన మొదటి గురువుగా ఈరోజు భావించి మానవత్వం, సమానత్వం ఉండాలి, సమాజ నిర్మాణం జరగాలనేది అంబేద్కర్ గారు చెప్పారు. రెండవ గురువుగా మనకి జ్యోతిరావు పూలే గారిని ఆయన ఈరోజు భావించి ముందుకు వెళ్ళారు. అటువంటి అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని, బౌద్ధత్వాన్ని పాటిస్తూ మన దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు, మతాల వాళ్ళందరూ కూడా కుల మతాలకు అతీతంగా సమాజ నిర్మాణం జరగాలి, అందరం కూడా ప్రేమతో ఏకత్వంతో ముందుకు వెళ్ళాలని మనందరికీ కూడా
తెలియజేశారు. ఆ విధంగా గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి విషయాల్ని మనకి అంబేద్కర్ గారు మనందరినీ కూడా పాటించే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్ళారు. ఈరోజు అటువంటి మంచి కార్యక్రమం మన గైలో ఉన్నటువంటి ఈరోజు బౌద్ధ దేవాలయానికి ఇక్కడ మన ఉండ్రాజారంలో కూడా ఎంత పేరు ప్రతిష్టలు పొందిందో అటువంటి పేరు ప్రతిష్టలు భవిష్యత్తులో మన ఉండ్రాజారంలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా దీని ద్వారా ఈరోజు మనందరికీ కూడా టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మన తణుకు పట్టణానికి అదేవిధంగా ఉండ్రాజారానికి దీనివల్ల టూరిజం కూడా పెరిగి దానికి అందరికీ కూడా ఈరోజు ఎంతోమంది బౌద్ధ మతాన్ని పాటించే వారందరూ కూడా ఈరోజు బౌద్ధత్వాన్ని పాటించే వారందరూ కూడా ఈరోజు ఈ దేవాలయాన్ని సందర్శించే విధంగా భవిష్యత్తులో మార్పులు రాబోతున్నాయి. తప్పనిసరిగా అటువంటి కృషి చేసినటువంటి ఉండ్రాజారం గ్రామ పెద్దలందరికీ, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారికి, బండి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.